నెక్స్ట్ ఎవరన్నా మార్గాన్ గారు వచ్చారు కదా, ఈ మార్గాన్ గారు ఏం చేశారంటే దేన్ని సెలెక్ట్ చేసుకున్నారని చెప్పాను, డ్రాసోఫిలా. మెలనోగాస్టర్ డ్రాసోఫిలా మెలనోగాస్టర్. ఇది సీసీ ప్లే హౌస్ ప్లే అంటారు కదా మనం మామిడిపల్లి సీజన్లో వచ్చే ఈగ. ఎందుకు ఈయన దీన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే, సో it is a presence of the four pair chromosomes, three pairs autosomes, one pair sexual chromosomes లేదా allosomes. సో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ ఏ లైఫ్ సైకిల్ ఈజ్ ఏ 2 weeks. ఎంత దీనికి 2 weeks. తర్వాత ఇది ఏం తీసుకుంటుంది, హౌస్ ప్లాంట్ ఈజీగా ఫుడ్ పెట్టచ్చు, అంటే షుగర్ కానీ మామిడిపల్లి కానీ ఏమి పెట్టిన అయిపోతుంది. అయితే 1 test class అంటే 1 progeny time ద లార్జ్ నెంబర్ ఆఫ్ ఏంటన్నా ప్రోజెనిస్ ఆర్ రిలీజ్. ఓకేనా, లార్జ్ నెంబర్ యాంగ్మన్స్ ఆర్ రిలీజ్. సో అందువల్ల దేని తీసుకున్నాడు ఇతను, డ్రాసోఫిలా మెలనోగాస్టర్. సో ఇట్ ఈస్ ఏ దీస్ ఆర్ 2 ఐడెంటిఫైడ్ క్యారెక్టర్. వన్ ఈజ్ కలర్, కలర్. నెక్స్ట్ సైజ్, కలర్ సైజ్ తీసుకుని, సో దీన్ని బేస్ చేసుకుని మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో మోనో హైబ్రిడ్ క్రాస్ చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే డై హైబ్రిడ్ క్రాస్. ఇది మీకు తెలుసు కదా, నేను క్రాస్ చేసి ఒక టేబుల్ ఫామ్ చేస్తాను చూడండి. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఇతను తీసుకున్న కలర్ ఏంటంటే గ్రే కలర్ని B+ గా తీసుకున్నాడు. ఏ కలర్ ఇది, గ్రే. మీరు అందరూ వేయాలి. నెక్స్ట్ బ్లాక్ కలర్ని స్మాల్ B గా తీసుకున్నాడు. నెక్స్ట్ వింగ్ సైజ్ చూస్తే ఎలా తీసుకున్నాడంటే BG+. BG+ ని లాంగ్ వింగ్స్, BG వెస్టిజియల్. సో దీన్ని టేబుల్ ఫామ్ చేస్తాను నేను, చూడండి ఒకసారి. ట్రైట్స్ B+, తర్వాత B, VG+, VG. దీన్ని ఎలా చేయాలో చూడండి, క్రాస్ చేయాలి. ఒకసారి నువ్వు కూడా నేర్చుకో. చూడండి ఒకసారి క్రాస్ చేస్తున్నాను. దీన్ని దీంతో క్రాస్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇదే B+ ని దీంతో క్రాస్ చేయాలి. ఒకసారి చూద్దాం. దీన్ని క్రాస్ చేస్తాను చూడండి, B+, BG+. నెక్స్ట్ B+, VG. నెక్స్ట్ ఇప్పుడు స్మాల్ b తీసుకుందాం. దీన్ని ఏం చేయాలి, దీంతో క్రాస్ చేయాలి. ఇప్పుడు ఏంటి, స్మాల్ b, VG+. నెక్స్ట్ మళ్ళీ దీన్ని తీసుకొచ్చి దీంతో క్రాస్ చేయాలి, స్మాల్ g, స్మాల్ b, VG. అర్థమైంది అందరికి? ఇది వస్తేనే మీకు అది వస్తుంది, టేబుల్ వస్తుంది అందరికి. క్యాపిటల్ B+ ని ఒకసారి దీంతో క్రాస్ చేశాను, ఏమొచ్చింది, B+, VG+. నెక్స్ట్ మళ్ళీ ఇదే B+ ని దేంతో క్రాస్ చేశాను అన్న, వెస్టిజియల్తో క్రాస్ చేశాను. చూడండి B+, VG+. నెక్స్ట్ స్మాల్ b తీసుకున్నాను, స్మాల్ b, VG+, స్మాల్ b, VG. అర్థమైనా? ఇప్పుడు దీన్ని బోర్డ్ వేస్తున్నాను. ఇది ఇంపార్టెంట్ అందరికి. చూడండి, ఫిమేల్ మెయిల్. చూడండి ఏమేమి వచ్చేసాం రైట్. ఫస్ట్ ట్రైడ్ ఏంటి, B+, VG+. VG, B+, VG. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, B+, ఇవి ట్రైట్స్. ఇది ఇక్కడ చూడండి 1, 2, 3, 4. ఓకేనా, ఇది ఫీమేల్, ఇది మెయిల్. ఇటు సేమ్ ఇవే ఈ పక్కన కూడా వేసుకో.
క్రాస్ చేయాలి. దీన్ని దీంతో క్రాస్ చేయాలి. బి ప్లస్ బి ప్లస్ బి ప్లస్ బి ప్లస్ బీజీ ప్లస్ బీజీ ప్లస్. ఓకే, నెక్స్ట్ బి ప్లస్ బి ప్లస్ బీజీ ప్లస్ బీజీ. ఇక్కడ ప్లస్ లేదు. ఓకేనా, అలా చూస్తున్నారు కదా అందరూ. నెక్స్ట్ ఇప్పుడు ఇలా క్రాస్ చేస్తే ఎప్పుడు కూడా క్యాపిటల్ దాన్ని ఫస్ట్ వేసుకుని స్మాల్ దాన్ని తర్వాత వేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి బి కన్నా బి ప్లస్ ఎక్కువ. ఓకేనా, అందుకే బి ప్లస్ స్మాల్ బి తర్వాత బీజీ ప్లస్ బీజీ ప్లస్. నెక్స్ట్ బీజీ బి ప్లస్ బి బీజీ ప్లస్ బీజీ. నెక్స్ట్ బి ప్లస్ బి ప్లస్ బీజీ ప్లస్ బీజీ. బి ప్లస్ బి ప్లస్ తర్వాత బీజీ బీజీ తర్వాత బి ప్లస్ బి బీజీ ప్లస్ బీజీ తర్వాత బి ప్లస్ బి బీజీ బీజీ. నెక్స్ట్ బి ప్లస్ బి బీజీ ప్లస్ బీజీ ప్లస్ తర్వాత బి ప్లస్ బి బీజీ ప్లస్ బీజీ తర్వాత స్మాల్ బి బీజీ ప్లస్ బీజీ ప్లస్. నెక్స్ట్ తర్వాత చూద్దాం స్మాల్ బి బీజీ ప్లస్ బీజీ. లాస్ట్ వన్ బి ప్లస్ బి బీజీ ప్లస్ బీజీ. ఎందుకని ఏది క్యాపిటల్ అయితే అది ముందు వేసుకోవాలి. నెక్స్ట్ బి ప్లస్ బి బీజీ బీజీ. నెక్స్ట్ బి బి బీజీ ప్లస్ బీజీ తర్వాత బి ప్లస్ బి బీజీ బీజీ. ఇప్పుడు ఒక్కొక్కటి ఐడెంటిఫై చేద్దాం. సో చూద్దాం. ఇప్పుడు బి ప్లస్ అనేది ఏంటి మనకి గ్రే కలర్. తర్వాత స్మాల్ బి ఏంటి బ్లాక్ కలర్. తర్వాత బీజీ ప్లస్ ఏంటి లాంగ్ వింగ్. బీజీ అంటే ఏంటి స్మాల్ వింగ్, అదే వెస్టేజ్ లేకుండా వింగ్ లేకుండా ఉండడం. ఓకేనా, సో చూద్దాం. బి ప్లస్ ఇక్కడ చూద్దాం. దీన్ని బట్టి మీకు ఫస్ట్ ఫీనోటైపిక్ చూద్దాం. యాక్చువల్లీ దీని రేషియో ఏమని చెప్పాడంటే ఫీనోటైపిక్ రేషియో 9:3:3:1 ఇది రావాలి మనకి. ఓకేనా, 9:3:3:1 ఇది జీనోటైపిక్. మరి ఇది ఫీనోటైపిక్ అంటే బయటికి కనిపించేది. 9 మొక్కలు ఒకలా ఉన్నాయంట, 9 డ్రాసోఫిలాలు ఒకలా ఉన్నాయి, 9 3 డ్రాసోఫిలా ఒకలా ఉన్నాయి, 3 డ్రాసోఫిలా ఒకటి వేరేగా ఉంది. ఇది 9:3:3:1 ఈ రేషియో. మరి జీనోటైపిక్ రేషియో కూడా కావాలి, అది కూడా చెప్తాను. జీనోటైపిక్ ఇది అది మీకు వేస్తూ చెప్తాను. 1:2:2:2 వేద్దాం. చూద్దాం ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి ఇది ఓన్లీ హెడ్డింగ్ మాత్రమే చూడండి. బి ప్లస్ రెండు ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ బి ప్లస్ బీజీ ప్లస్. ఓకేనా, బి ప్లస్ బి ప్లస్ బీజీ ప్లస్ బీజీ. కలర్ చార్ట్ బి ప్లస్ అంటే మనకి గ్రే కలర్. బి ప్లస్ గ్రే కలర్ లాంగ్ వింగ్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. గ్రే కలర్ లాంగ్ వింగ్స్. గ్రే అంటే అందుకే చెప్తున్నాను జిఎల్ అని పెడుతున్నాను. జిఎల్ గ్రే కలర్ లాంగ్ వింగ్స్ అంటే రావాలి. బి ప్లస్ అంటేనేమో గ్రే కలర్, బీజీ ప్లస్ అంటే లాంగ్ వింగ్. ఓకే, దీన్ని బట్టి చూద్దాం. మళ్ళీ ఇది కూడా చూద్దాం. బి ప్లస్ గ్రే కలర్ లాంగ్ వింగ్. అవునా, ఓకేనా, జిఎల్. నెక్స్ట్ గ్రే కలర్ లాంగ్ వింగ్ జిఎల్. నెక్స్ట్ ఇది కూడా చూడండి. బి ప్లస్ పీజీ ప్లస్ ఫస్ట్ అంటే ఇది కూడా ఏంటి జిఎల్. చూడండి మళ్ళీ నెక్స్ట్ బి ప్లస్ బీజీ ప్లస్ ఇది కూడా జిఎల్. మరి ఇది ఎలా ఉంది బి ప్లస్ బీజీ అంటే ఇక్కడ మారిపోయిందంటే
యాక్చువల్లీ ఇదే కలర్ గ్రే కలరే, కానీ వింగ్ సైజ్ ఏంటి వేస్టీజ్, అసలు వింగ్ లేదు, ఉన్నది కదా పనికి రాకుండా పోయింది. ఓకేనా, అంటే ఇక్కడ ఏం పెడతాం, అందుకే మనం ఇక్కడ గ్రే వేస్టీజ్ జీబీ పెడుతున్నాం. ఓకేనా, నెక్స్ట్ తర్వాత ఇక్కడ గ్రే కలర్, మళ్ళీ ఏంటిది లాంగ్ వింగ్ బీజీ ప్లస్ గ్రే లాంగ్, ఇది గ్రే కలర్ వేస్టీజియల్ మళ్ళీ. నెక్స్ట్ తర్వాత చూడండి ఇక్కడ గ్రే కలర్ జిఎల్, తర్వాత గ్రే కలర్ జిఎల్, ఇక్కడ ఇదే కలర్ బ్లాక్ కలర్ వచ్చింది మళ్ళీ చూడండి, ఏ కలర్ అనేది బ్లాక్ కలర్ లాంగ్ వింగ్ వచ్చింది బిఎల్. ఓకేనా, నెక్స్ట్ మరి ఇది ఎక్కడ, ఇది కూడా బ్లాక్ కలర్ లాంగ్ వింగ్. నెక్స్ట్ చూద్దాం ఇక్కడ గ్రే కలర్ లాంగ్ వింగ్, తర్వాత ఇదే కలర్, ఇది కూడా గ్రే కలరే బట్ వింగ్ సైజ్ మాత్రం స్మాల్ అంటే జీబీ. నెక్స్ట్ ఇది బ్లాక్ కలర్ లాంగ్ వింగ్ బిఎల్. నెక్స్ట్ ఇదే కలర్ బ్లాక్ కలర్ వింగ్లెస్ అనమాట వేస్టీజియల్, అంటే బ్లాక్ కలర్. ఇది ఏమని పెట్టుకుందాము, ఇక్కడ పెట్టాము కదన్నా, ఇది ఒకటి వేరే వింగ్లెస్. సో చూద్దాం 9 చూడు బి ప్లస్ అంటే ఇక్కడ నుంచి జిఎల్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేద్దాం. 1 2 3 4 ఈ రోలో 4 5. ఓకే, నెక్స్ట్ 6 7 8. ఓకే, ఈ రో అయిపోయిందా, మళ్ళీ చూడండి 1 2 3 4. సెకండ్ రో 5 6 7 ఈ రో అయిపోయింది, ఏమైంది 6. నెక్స్ట్ 7 8. ఓకే, నెక్స్ట్ జిఎల్ 9. ఓకేనా, సరిపోయినాయి జిఎల్లో 9 సరిపోయినాయి కదా, అంటే అక్కడ నెంబరింగ్ వేస్తాను చూడండి, ఒక్కొక్క నెంబర్లు వేసుకుందాం. 1 2 3 4, తర్వాత జిఎల్ 5, ఇది జీబీ 6 7 8 9 సరిపోయినాయి కదా, నెంబర్స్ వేసాను. మరి కనబడలు వేరేగా చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి మనకి గ్రే కలర్ అయిపోయింది. నెక్స్ట్ రెండవది ఏంటి చూద్దాం. ఇప్పుడు క్రాస్ చేయడం తర్వాత చెప్తాను లాస్ట్, దీని క్రాస్ అయిపోయింది అంటే ఈ రో అంతా అయిపోయింది. ఇప్పుడు మనకి 9 అయిపోయింది. నెక్స్ట్ ఏముంది ఇందులో గ్రే కలర్ వింగ్లెస్ అనమాట. గ్రే కలర్ వింగ్లెస్ అంటే జీబీ, ఇవి 3 రావాలి చూడండి, ఎక్కడెక్కడ ఉన్నాయి. ఏ నార్మల్ లెటర్స్ వేస్తాను 1 2, ఇంకెక్కడ ఉందో చూడండి, ఇది 3 సరిపోయా 3 9 3 అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏం రావాలి మనకి గ్రే కలర్, ఇది లాంగ్ వింగ్ అయిందా, బ్లాక్ లాంగ్ ఇది అయిపోయిందా, అయిపోయింది. ఇది కూడా అయిపోయింది. బ్లాక్ కలర్ లాంగ్ వింగ్, ఇది ఒకటి ఏబిసిలు పెడతాను. 1 A B C 3. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి బ్లాక్ కలర్ కానీ వేస్టీజియల్ వింగ్ 1 సరిపోయిందా. ఇప్పుడు ఏంటి వచ్చింది మనకి ఫీనోటైపిక్ రేషియో 9:3:3:1. మరి నెక్స్ట్ జీనోటైపిక్ రేషియో చూడాలి, అది ఎలాగో చెప్తాను చూడండి ఈజీగా. ఫస్ట్ ఇలా క్రాస్ చేయండి, ఇది ఒక్కటే ఉంటుంది చూడండి. జిఎల్ బి ప్లస్ విజీ ప్లస్ ఇంకెక్కడన్నా ఉందని చూడండి, ఎక్కడ ఉండదు. ఓకేనా, ఇంకెక్కడన్నా ఉందని చూడండి, క్రాస్ చేయండి, ఉండదు. ఇది క్రాస్ చేయండి. ఓకేనా, 1 వేసుకున్నాను, ఇది క్రాస్ చేయండి. మరి ఇప్పుడు ఏం చేస్తారు, ఈ చివరిని కూడా క్రాస్ చేయండి, ఇది కూడా ఒకటే ఉంటుంది మనకి సింగిల్గా. ఈ చివరిని 1 వేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ తర్వాత బి ప్లస్ బి విజీ ప్లస్ విజీ, ఈ రెండే ఉంటాయి చూడండి ఇలా, ఇంకెక్కడ ఉండవు. ఓకేనా, నెక్స్ట్ 2 వేసుకోండి. మళ్ళీ ఇవి కూడా అంతే రెండే ఉంటాయి. ఏమన్నా బి ప్లస్ బి విజీ ప్లస్ బి విజీ, ఇంకా కనవన్నీ మారుతాయి చూడండి మళ్ళీ.
ఇటు నుంచి కూడా ఏం చేసుకోవాలి 2 వేసుకోవాలి. అయిందా? ఇప్పుడు ఎలా కొట్టాలో చూడండి అన్న తర్వాత. ఓకేనా? ఈ మధ్యలో దాన్ని ఇలా క్రాస్ చేసేయండి. ఒక చెప్తాను, ఇది వదిలేసేయాలి. దీన్ని ఇలా తీసుకురావాలి, ఇది వదిలేయాలి. దీనికి కూడా ఇలా తీసుకురావాలి. మధ్యలో దాన్ని మామూలు క్రాస్ చేసి చెప్తాను. ఈ 4 1 కన్నా చెప్తాను ఒకసారి. ఈ 4 1 అంటే మిడిల్లో 4 వేసుకోండి. ఓకేనా? ఇది ఇప్పుడు ఇక్కడ ఈ 2 ఒకలా ఉంటాయి చూడండి. నన్ను ఇది తీసేయాలి, క్రాస్ చేయడం చూపిస్తాను. బి ప్లస్ బి, బీజీ ప్లస్ బీజీ, ఇది ఒకటి, ఇది ఈ 2 ఉంటాయి. మళ్ళీ ఇది వేరే వస్తుంది అంటే 2:, చూడండి 2:4 వస్తుంది. మళ్ళీ ఇటు నుంచి ఇది కూడా అంతే సేమ్, ఇది కూడా ఒకటి వదిలేసి రావాలి, ఇది కూడా 2. తర్వాత ఇంకేమేమి ఉన్నా మనకి, ఇది సింగిల్గా ఉంటుంది. ఇంకా అయిపోయింది. ఇది ఒకటి, ఇది సింగిల్గా ఉంది, ఇది కూడా సింగిల్గా ఉంది. అంటే ఇక్కడ ఎలా వేసుకోవచ్చు చూడండి ఒకసారి. 1:2, 2:2, 1:4, 1:2, 2:1. ఇది జీనోటైపిక్ రేషియో. ఓకేనా? 1:2, 1:4, 1:2, జీనోటైపిక్ రేషియో. ఇది మళ్ళీ క్రాస్ చేయమంటే తర్వాత ఒకసారి చూపిస్తాను, మళ్ళీ ఒకసారి కన్ఫ్యూజ్ కాకుండా. ఓకేనా? ఇది డైహైబ్రిడ్ క్రాస్.